శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో గురు పౌర్ణమి సందర్భంగా శనగలతో మాల ఏ విధంగా తయారు చేయాలి, ఈ మాలను ఎవరికి సమర్పించాలి, ఈ మాల తయారు చేయడానికి ఎన్ని శనగలు తీసుకోవాలి, పూజ పూర్తయిన తర్వాత ఈ మాలను ఏం చేయాలి, అసలు ఈ మాల సమర్పించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం శనగలతో మాలను తయారు చేసి గురు సంబంధితమైనటువంటి దేవతలకు ఈ మాలను అయితే సమర్పించాలండి. అంటే దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, ఇంకా గురుగ్రహానికి కూడా మనం ఈ మాలను సమర్పించవచ్చు. అలాగే సాయిబాబా వీళ్ళందరికీ కూడా మనం ఈ శనగల మాలను సమర్పించవచ్చండి. శనగల మాలను గురువుకు సమర్పించడం వలన జాతకంలో గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరిగితే చదువులో ఉన్నత స్థాయి, ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి, అలాగే మనం ఏ పనులు చేపట్టినా కూడా అవి తొందరగా మనకి పూర్తవుతాయండి. అన్ని పనుల్లో కూడా శుభ పరిణామాలు అంటే శుభాలే జరుగుతాయి. అంటే మనం ఏ కోరిక కోరుకున్నా కూడా అది శీఘ్రంగా నెరవేరుతుందండి. ఈ ముఖ్యంగా ఈ శనగల మాలను గురువారం రోజు గురు సంబంధిత దైవానికి మాలగా సమర్పిస్తే చాలా మంచిదండి. లేదా పౌర్ణమి తిథి ఉన్న రోజు, గురు పౌర్ణమి, దత్తాత్రేయ జయంతి, ఇలా ముఖ్యమైన రోజుల్లో, సంవత్సరంలో వచ్చే ముఖ్యమైన రోజుల్లో ఈ మాలను మనం స్వామి వారికి సమర్పించాలి. శనగల మాలను 3, 5, 9, 11 ఇలా ఇన్ని వారాల పాటు కూడా మనం స్వామివారికి సమర్పించవచ్చండి. అయితే ఇప్పుడు ఈ శనగల మాలను ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దామండి. నేను వీడియోలో చూపిస్తున్నటువంటి శనగలను తీసుకోవాలి. కొంతమంది కాబూలీ శనగలు కూడా అంటే కూరకు వాడే శనగలు కూడా తీసుకుంటారండి. కానీ ముఖ్యంగా ఇది నల్ల శనగలను తీసుకుంటేనే మంచిది మాల కోసం. ఈ శనగల్ని మనము ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకుని పెట్టుకోవాలి. వాటర్ నిండుగా పోసి కొద్దిగా పసుపు వేసి నైట్ నానబెట్టుకుంటే మనకి ఉదయం మాల కట్టుకోవడానికి శనగలు బాగా రెడీ అవుతాయి. శనగలు బాగా నానితే మనం మాల గుచ్చుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా రాత్రి అంతా కూడా బాగా నానిన శనగల్ని నీటిలోంచి తీసి ఏదైనా ఒక ప్లేట్ లో వేసుకుని, ఇప్పుడు మాల మనం ఎన్ని శనగలతో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో అంత దారం అయితే తీసుకోవాలండి. ముఖ్యంగా అయితే ఈ శనగల్ని మనం 5, 9, 11, 21, 51, 108 ఇలా ఈ సంఖ్యలో తీసుకుని మనం మాలను అయితే తయారు చేయవచ్చండి. అయితే మీరు ఈ మాల సమర్పించే విగ్రహం సైజుని బట్టి, ఫోటో సైజుని బట్టి కూడా మీరు మాలను తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 108 శనగలతో మాలను అయితే తయారు చేస్తున్నాను. మీకు ఎంత సైజులో మాల కావాలనుకుని, ఎన్ని శనగలు తీసుకుని మాల కట్టుకోవాలనుకుంటే అన్ని శనగలు తీసుకుని మాలను అయితే తయారు చేసుకోండి. మనం మాల చేయడానికి దారం అయితే తీసుకోవాలండి. దారం మనం మిషన్ దారం తీసుకోండి. మిషన్ దారం తీసుకుని 2 పోగులు వేసుకుని ఆ దారానికి ఇలా పసుపునైతే రాసుకోవాలి. దారానికి పసుపు రాసిన తర్వాత సూది సహాయంతో మనం ఈ శనగలను అయితే గుచ్చుకోవాలండి. శనగలు సూదిలోకి గుచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని గుచ్చండి. ఎందుకంటే ఈ శనగలు మనకి గట్టిగా ఉంటాయండి. కాబట్టి చేతులు గుచ్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి చూసుకుని జాగ్రత్తగా గుచ్చండి. మాల తయారు చేయాలంటే మనం శుభ్రంగా ఉండాలండి. తల స్నానం అవి చేసి మనం పూజా కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించుకుంటామో మాల తయారు చేయడానికి కూడా మనం శుభ్రంగా ఉండాలి. కాబట్టి తల స్నానం అవి ఆచరించిన తర్వాత ఈ మాలను తయారు చేసుకోండి. అలాగే మాల కట్టేటప్పుడు ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉండి మనం ఏ దైవానికైతే ఈ మాలను సమర్పించాలనుకుంటున్నామో ఆ దైవ నామస్మరణ చేసుకుంటూ ఈ శనగలను గుచ్చండి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూస్తే గురుగ్రహం పసుపు రంగు, పసుపు ధాన్యాలు శనగలతో సంబంధం కలిగి ఉంటుందని భావిస్తాం. కాబట్టి అందుకని గురుగ్రహానికి కానీ గురువుకి కానీ ఈ శనగల మాలను అయితే సమర్పిస్తాము. అయితే ఈ శనగలతో మాలనే కాకుండా ఈ శనగలను మనం స్వామివారికి సమర్పించడం వలన కూడా మంచి ఫలితాలే కలుగుతాయండి. అలా మనం నైవేద్యం సమర్పించినటువంటి శనగలను ఆ తర్వాత మనం ఎవరికైనా దానం చేసినా, మనం ప్రసాదంగా స్వీకరించినా కూడా చాలా మంచిది. ఈ మాలను మనం గుడిలో ఉన్నటువంటి స్వామివారి ప్రతిమకు కానీ లేదా ఇంట్లో ఉన్నటువంటి ఫోటోకి కానీ విగ్రహానికి కొని సమర్పించవచ్చండి. ఎక్కడైనా సరే మనం ఈ మాలను స్వామివారికి సమర్పించవచ్చు. మాలలా సమర్పించలేమనుకుంటే వీటితో నైవేద్యం చేసైనా గురువారం రోజు కానీ, నేను చెప్పినటువంటి ముఖ్యమైన రోజుల్లో కానీ గురువుకి నైవేద్యంగా ఈ శనగలను అయితే సమర్పించండి. స్వామికి సమర్పించే మాల కోసమైనా నైవేద్యం కోసమైనా మంచి శనగల్ని తీసుకోండి. పురుగు పట్టినటువంటివి అటువంటివి ఏవి కూడా తీసుకోకండి. మంచి శనగలు తీసుకుని స్వామివారికి నైవేద్యం కానీ మాల కానీ సమర్పించండి.
ఇలా నేను మాల కట్టడం అయితే పూర్తయిందండి. చివర ముళ్ళు అయితే వేసుకుని పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఈ మాలను స్వామివారికి సమర్పించాలి. అయితే ఈ మాలను స్వామివారికి సమర్పించిన తర్వాత పూజ పూర్తయిన తర్వాత ఈ మాలను ఏం చేయాలని చాలా మందికి డౌట్ ఉంటుందండి. ఈ మాలను మనం తీసి ఇందులో ఉన్న దారం తీసేసి మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు, లేదంటే ఆవుకు తినిపించవచ్చండి ఈ శనగల్ని. అవి కూడా కుదరదు అనుకుంటే ఏవైనా పక్షులకు కానీ లేదా వాటర్లో కానీ నిమజ్జనం చేసేయండి. ఈ గురు పౌర్ణమి రోజు పిల్లల చేత స్వామివారికి మాలను సమర్పింపచేయండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.